నమస్తే, నేను మీ నరేష్ అన్న. అసలు జోసాలో నిజంగానే స్కామ్ జరిగిందా? అసలు ఏంటి? ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, నా దగ్గర ఒక మెంటర్షిప్ తీసుకున్న స్టూడెంట్ ఉన్నాడు. అతని కంప్లీట్గా డీటెయిల్స్ అన్ని వీడియోలో చెప్తాను. సో వీడియోని చివరి వరకు చూడండి. ఇంకా గైస్, మీరు కనుక సీసాప్ కోసం మెంటర్షిప్ చూస్తున్నట్లయితే మనము మెంటర్షిప్ ఇస్తున్నాము. ఓన్లీ 2500 రూపీస్ మాత్రమే. ఇందులో మీకు కంప్లీట్గా చాయిస్ ఫిల్లింగ్ చేయటం కానీ మేమే చేస్తాం. చాయిస్ ఫిల్లింగ్ ఎప్పుడు కూడా నాతో మాట్లాడి మీ డౌట్స్ క్లారిఫై చేసుకోవడం కానీ, మీకు కంప్లీట్గా కాలేజ్ జాయిన్ అయ్యేంత వరకు కౌన్సిలింగ్ సపోర్ట్ అనేది ఉంటుంది. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తున్నాను, ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. మీరు మెంటర్షిప్ తీసుకొని సో మీ జర్నీని స్మూత్గా చేసుకోవచ్చు. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా మీరు వీడియోస్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అసలు మ్యాటర్ ఏంటంటే, ఒక స్టూడెంట్ మన దగ్గర మెంటర్షిప్ తీసుకున్నారు. అతనేమో తనీశ్వర్. అతని యొక్క సిఆర్ఎల్ ర్యాంక్ వచ్చేసి 49,000 సమ్ 100 సంథింగ్ 49,000. ఈడబ్ల్యూఎస్ జనరల్ కేటగిరీ అతని జనరల్ కేటగిరీ, హోమ్ స్టేట్ ఆంధ్ర. సిఆర్ఎల్ ర్యాంకు 49,000. అతనికి ఆల్రెడీ స్మార్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్ కాంచీపురం అనేది ఆల్రెడీ వచ్చి ఉంది ఇంతకుముందు ప్రీవియస్ రౌండ్స్లో. జస్ట్ దానిపైనే స్మార్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ IIIT-DM జబల్పూర్ అనే ఆప్షన్ ఉంది, 78th ఆప్షన్. ఇప్పుడు 5th రౌండ్ రిజల్ట్ అనేది వచ్చింది. అతనికి ఏమీ రాలేదు, అదే ఉంది, ఇంతకుముందు వచ్చింది. సో అదే ఉంది, ఏం చేంజ్ లేదు. కట్ ఆఫ్స్ వెళ్ళి చూస్తే, అంటే వాళ్ళు చూశారు, పేరెంట్స్ చూసి నాకు చెప్పారు. కట్ ఆఫ్స్ వెళ్ళి చూసినప్పుడు స్క్రీన్ షాట్ కూడా పంపించారు దాని తాలూకు ప్రూఫ్. నేను వెళ్ళి చెక్ చేశాను. ఆ కట్ ఆఫ్ చూసినప్పుడు ఏంటంటే IIIT-DM జబల్పూర్ స్మార్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ బ్రాంచ్ యొక్క కట్ ఆఫ్ చూస్తే సేమ్ కేటగిరీ, సేమ్ జెండర్, IIIT కాబట్టి అదర్ స్టేట్ హోమ్ స్టేట్ ఏముండదు, ఆల్ ఇండియా ర్యాంక్. ఆడ 51,000 ఉన్నది. బట్ ఇతనికి అది సీట్ అలాట్ అవ్వలేదు. అసలు ఎందుకు అలాట్ అవ్వలేదు? ఆడ కట్ ఆఫ్ చూస్తే 51,000 ఉంది, ఇతని సిఆర్ఎల్ 49,000 ఉంది, కానీ సీట్ అలాట్ అవ్వలేదు. అసలు ఏంటి? జోసా నిజంగానే స్కామ్ చేస్తున్నారంటే ర్యాండమ్గా ఏమన్నా ఇంటర్నల్గా ఏమన్నా చేస్తున్నారా? ఇలా ఎందుకు జరిగింది? లేదంటే నేను రీసెర్చ్ చేస్తే ఫస్ట్ ఏంటంటే ఈ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్, అంటే అక్కడ చూపిస్తున్నవి ఇతని సిచ్యువేషన్, అంటే కేటగిరీ కానివ్వండి, జెండర్ కానివ్వండి, ఇవి మ్యాచ్ అవుతున్నాయా లేదా ఫస్ట్ అవి క్రాస్ చెక్ చేశాను, అవన్నీ కరెక్టే. సో డిఫరెంట్, అంటే ఇతనికి రావాలి బట్ రాలేదు. ఎందుకు అంటే మేబీ అదేమన్నా అక్కడ కట్ ఆఫ్లో ఇస్తున్న ర్యాంక్ డేటా కరెక్షన్ ఏమన్నా బై మిస్టేక్ 51,000 ఇచ్చారేమో, వేరే ర్యాంక్ అయి ఉండాలేమో. లేదంటే ఏంటి, నిజంగానే అది 51,000 బట్ ఇతనికి సీట్ అలాట్ అవ్వలేదా? ఇలా అయితే నిజంగానే స్కామ్ జరుగుతున్నట్టు జోసాలో కూడా. ఇప్పుడు దీనికైతే జోసా హెల్ప్ డెస్క్ ఉంటుంది, వాళ్ళని కాంటాక్ట్ అయ్యాము. నిన్ననే మెయిల్ పెట్టడం జరిగింది. వాళ్ళ సైడ్ నుంచి ఇప్పుడు రిప్లై అనేది రావాలి. వాళ్ళు ఏం చెప్తారనేది చూడాలి. అది అంటే వాళ్ళ నుంచి రిప్లై ఇచ్చాక నేను డెఫినెట్లీ వీడియో చేస్తాను. కానీ ఇదైతే సంథింగ్ నాకైతే డెఫినెట్లీ స్కామ్ లానే అనిపిస్తుంది. ఎందుకు అంటే అన్ని డీటెయిల్స్ కరెక్టే, డేటా కరెక్షన్ అంటారా ఛాన్సే ఉండదు. ఎందుకంటే అక్కడ అది ఆటోమేటిక్ సిస్టమ్ అనేది ఇక్కడ ఏవైతే అలాట్ చేయటం జరిగిందో వాటిని తీసి ఇచ్చేస్తుంది. మధ్యలో ఎవరు ఏలు పెట్టడం కానీ ఏమీ ఉండదు. ఆటోమేటిక్గా ఇక్కడ సీట్ అలాట్ అయింది, ఆ ర్యాంకులు ఏవైతే ఉన్నాయో అది తీసుకుంటుంది సిస్టమే, అది ఇచ్చేస్తుంది ఇలా. సో అక్కడ డేటా కరెక్షన్ అనటానికి కూడా ఛాన్స్ లేదు. సో డెఫినెట్లీ ఇది స్కామ్ అనే నాకు అనిపిస్తుంది. మేబీ ఇంటర్నల్గా వాళ్ళు ఏమైనా ఏం జరిగిందనేది చూడాలి. ఇప్పుడు వాళ్ళ హెల్ప్ డెస్క్ అయితే కాంటాక్ట్ అయ్యాము, వాళ్ళ సైడ్ నుంచి రిప్లై రానివ్వండి. వచ్చాక డెఫినెట్లీ నేను వీడియో చేస్తాను ఏం జరిగిందనేది. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేటెడ్గా ఉండండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, స్టే ట్యూన్డ్.